కలుసుకునే పరిస్థితి ఉండేది అందరం కూడా. చాలామంది మిత్రులు, వేదిక మీద ఉన్న మిత్రులు పేరు పెట్టి పిలవలిగిన పరిస్థితి ఉంటుంది, కింద ఉన్న వాళ్ళు కూడా. సరే, మనం ఈ సమావేశాన్ని కేవలం ఒక చిన్న సమీక్షలాగా రేపు భవిష్యత్తు కార్యాచరణ కొరకు ఏం చేయాలనే మాత్రమే మనం పరిమితమై మాట్లాడుకుందాం. మా సహచరులు చాలా విషయాలు మాట్లాడినరు. ఓటమికి గల కారణాలని అంచనా వేయడంలో, వాటిని వివరించడంలో వాళ్ళకున్న ఆలోచనల మేరకి చెప్పగలిగారు. ఇక్కడ ప్రధానమైన విషయం, ఒక భువనగిరి మాత్రమే ఓడిపోలే. కొంతమంది మంత్రులు ఓడిపోయారు, మన వాళ్ళు ఓడిపోకూడదు, ఏ పరిస్థితుల్లో గెలుస్తారు అనుకున్న మిత్రులు కూడా చాలామంది ఓడిపోయారు. అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేస్తే కొంతమంది మంత్రులు చాలా అభివృద్ధి పథకాలు చేసిండ్రు, చాలా ఎక్కువ చేసిండ్రు, సూర్యాపేట కంటే ఎక్కువ చేసిండ్రు. దురదృష్టవశాత్తు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు, అపజయం వచ్చినప్పుడే జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఆవేశాలు పడటమో, అనుమానాలు పడటమో, పక్క వాళ్ళని అనుమానించుకోవడమో, అవమానించుకోవడమో చేయకూడదు. అదృష్టవశాత్తు శేఖర్ కూడా లక్షణం ఉంది. నిజమే, ఓపిక పోవడం తప్పు అని చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు ఆవేశంగా. నన్ను కూడా అంటుంటారు, సూర్యాపేటలో ప్రతి ఒక్కరు నన్ను విమర్శించేది ఇదే, మన కార్యకర్తలు. మీరు ఓపిక పోతారు, తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలిపెడతారు, మీరు ఎందుకు క్షమించే గుణం ఎక్కువ ఎందుకు అని చెప్పి. తప్పకుండా ఎప్పుడైనా క్షమాగుణమే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. మంచితనమే గెలుస్తుంది, ఓపికనే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. అధికారం ఉంది అని చెప్పి విర్రవీగితే చరిత్రలో కనపడకుండా పోతారు. అధికారం చూసుకొని అహంకారం పెంచుకుంటే చరిత్రలో కనపడకుండా పోతారు, కనుమరుగవుతారు. ఇవాళ చూస్తున్నాం మనం, వాళ్ళు ఎందుకు రాజులమని ఫీల్ అవుతున్నారు. వాళ్ళలాగా ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారా? మమ్మల్ని శేఖర్ రెడ్డిని కావచ్చు, నన్ను కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఇంకోని కావచ్చు, కాదు కదా. సందీప్ అద్భుతమైన సమాధానం చెప్పండి, అద్భుతంగా మాట్లాడండి. వాడేది 2-3 కుక్కలు పెట్టుకొని, పోలీసులను కాపలా పెట్టుకొని ఏదో ఎగరొచ్చు నిమిషం, కానీ వాళ్ళ పరువు తీసుకున్నాడు రాష్ట్రం అంతటా. ఒక్క ఈ రాష్ట్రంలో కాదు, తెలుగు ప్రజలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే, మామూలు మనిషి అయినా వచ్చిండా, వేదిక మీదకి ఇంకే వేరే పద్ధతిలో వచ్చిండా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అహంకారాలు నిలబడవు. చరిత్రలో చాలా మంది రాజులు నియంత్రణ పోయినరు. దానికి ఏందో ఆగమాగమైపోయి ఏం చేసావు, నీ ముఖానికి నల్లగొండలో 20 ఏళ్ళు ఉన్నావు ఎమ్మెల్యేగా. మేము కదా తెచ్చింది మెడికల్ కాలేజు, మాకు భూపాలు వచ్చింది కదా వచ్చింది మెడికల్ కాలేజ్. నిజాం కాలం నాటేసిన రోడ్లే మొన్న భూపాల్ ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు వేయించిన రోడ్లే. మధ్యలో మీరు ఎవ్వడు చేయలే. అభివృద్ధి చూసిండ్రు ప్రజలు. భువనగిరి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూసినాడు ఏముండేనో. గత 4-5 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో మనం చూసినాం. ఓటమి అనేది సహజమైన విషయం రాజకీయాలలో, మన ప్రజాస్వామ్యం. ఒక్కోసారి అపోహపడవచ్చు, ప్రజలలో కూడా ఒకసారి అపోహపడవచ్చు. గెలిచిన దానికి మనం ఎంత బాధ్యులమని అనుకుంటామో, ఓడిన దాన్ని కూడా మనమే బాధ్యత తీసుకోవాలి. గెలుపు నాది, బాధ్యత ఓడిపి నీది అనే మాట కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా రాజకీయాల్లో. గెలవడానికి కారణం మనమే అయినప్పుడు ఓటమికి కూడా కారణం మనమే. ప్రజల్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో, ప్రజల్ని మనం వెనక తిప్పుకోవడంలో ఎక్కడో లోపం జరిగిందని భావించాలి. మన వెంట ఉన్న వాళ్ళని అనుమానించుకునక్కర్లేదు. పైగా పార్టీలోనే ఉండి మోసం చేయాల్సి అక్కడ ఎవరికి కూడా ఉండదు. కార్యకర్తలకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు, పోయిన ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోయింది. అట్లా అనుకొని మనం అవమానించుకునే పద్ధతిలో ఉండకూడదు ఎప్పుడు కూడా కార్యకర్తలు. ఇదే కార్యకర్తలం కదా 20,000, 30,000, 40,000 మెజార్టీలు ఇచ్చింది. ఇవాళ మనం ప్రజల్ని ఇక్కడ మంచి విషయాలు కూడా మాట్లాడిన మిత్రులు కొంతమంది, కొన్ని పథకాలు ఏదైతున్నాయో
అవి కూడా మనకు నష్టం కలిగించినాయి అనే మాట. అయితే ఇది నష్టం కలిగిస్తుందనే విషయాన్ని మీరు కూడా గమనించలేకపోయారు గ్రామస్థాయిలో. గ్రామస్థాయిలోనే గ్రహించి ఒకసారి ఇవ్వకపోతేనే మంచిది, ఇప్పుడు ఇది ఇస్తే నష్టమైనట్టుందని ఆపుకోవాల్సిందేమో. కానీ మనం కూడా వాళ్ళు అనుకోలే, అట్లా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ వాళ్ళకు వచ్చింది, రేపు పొద్దున నాకు కూడా వస్తుంది అనే భావన ప్రజల్లో ఉంటుంది అని అనుకున్నాం అందరం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఇప్పటివరకు దేశంలో ప్రపంచంలో ఒక పథకం ఇస్తే అందరికీ ఒకే రోజు ఇవ్వడం సాధ్యం కాలే. అంచెలంచెలుగా ఇచ్చుకుంటూ వచ్చారు. వ్యక్తిగతంగా ఇచ్చే పథకాలు ఏవైనా సరే మనం చూసినాం. గతంలో దళిత ఎంపవర్మెంట్ కొరకు ప్రభుత్వం ఇచ్చిన సాయం 50,000 రూపాయలు ఇస్తే 6 నెలలు సంవత్సరం తిరిగి తెచ్చుకోరు ఒకరొకరు. మరి అట్లనే ఆ ఊళ్ళో ఉన్న మిగతా వాళ్ళందరూ వేగనెస్ట్ వేయలే. ఇవాళ ఆయనకు వచ్చింది, రేపు మనకు వస్తుండొచ్చులే, ఆయన అదృష్టం ఉంది, ముందు వచ్చింది, తర్వాత మనకు వస్తుండొచ్చులే అనే భావన ఉండే. కానీ ఇవాళ ఆ సోదరి అంజం అద్భుతంగా చెప్పింది. ఇవాళ మనం ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యం ఏంది అనే విషయంలో చాలా స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చిందాము మనకి. మనం ఇన్ని చేసినా ఎక్కడనో చేయలేదు అనే దాన్ని కానీ, రేపు వస్తుందనే దాన్ని కానీ మరిపించి ప్రజల్ని మోసం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో. ఇవాళ దాన్నే మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేది చిన్న లాజిక్ అని చెప్పింది. ఇచ్చిన ఏ మాట నెరవేర్చే పరిస్థితుల్లో లేరు. వాస్తవానికి మనకి ఏం చెప్పినా నాడు మన సందీప్ అడిగినట్టుగా, హరీష్ రావు గారు అడిగినట్టు, కేటీఆర్ గారు అడిగినట్టు మీరు 9వ తారీఖు నాడు చేస్తారని మీరే చెప్పిండ్రు, ఇంకా రాలేదు అని ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అనే మాట మేము అడగలే. పార్టీగా మేము విమర్శ చేయలేదు ఎవరం కూడా. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, నేను కానీ మేము ఎవరం విమర్శ చేయలేదు. కేసీఆర్ గారు మాకు మాట చెప్పి తెల్లవార పిలిచి, సరే జరిగింది జరిగిపోయింది, ప్రజలు మనకి ఇవాళ ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిండ్రు, ఒక రాజకీయ పార్టీగా ఉండడం అనేదే బాధ్యత, వాళ్ళు అవకాశం ఇచ్చి మెజారిటీ ఇస్తే అధికార పక్షంగా పనిచేస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ప్రతిపక్షంగా బాధ్యత ఇస్తే తప్పకుండా అధికార పక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత, కొట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది, నిజమే. కానీ కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళని కుదురుకోనివ్వండి, ఒక 6 నెలలు చూద్దాం, మీరు ఎవరు కూడా తొందరపడి ఏం మాట్లాడకండి, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను, మీరు సంయమనంగా ఉండండి అని చెప్పి అందరికి చెప్పాను. మేమందరం అదే పద్ధతిలో ఉన్నాం. కానీ అసెంబ్లీ పెట్టిండ్రు, అబద్ధాలు మాట్లాడబోయిండ్రు, బొక్కబొర్ర పడ్డరు. అసెంబ్లీ పెట్టి వాళ్ళే దెబ్బతిన్నారు, సమాధానం చెప్పలేకపోయాను. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రులు లేసుడు, మంత్రులు మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు లేసుడు. మనం ఎక్కడ అభ్యంతరం చెప్పలే, మనం ఎక్కడ వాళ్ళని ఆపలే, వాళ్ళనే ఆపుకున్నారు. ఎవరికో స్పష్టత లేదు, పరిపాలించడం సాధ్యం కావట్లేదు, చేత కావట్లేదు. కొత్తగా దాన్ని మేము కూడా వదిలిపెట్టినాం. కానీ అబద్ధాలు బట్టగాల్సి మీదేస్తుంటే కూర్చోడానికి మనం ఉత్తగం లేము. ఉన్నది నిజాలు చెప్పినాం ప్రజల ముందట. తెల్లవారి నుంచి కూడా మనమేం ప్రశ్నించలే. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, రైతులు అడుగుతున్నారు. రైతు బంధు వచ్చిందా, నేను అందరు చేయలేకుండా రైతు బంధు వస్తే మొత్తం రైతు బంధు వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే లేరు. ఇదే మాట అనుకుంటున్నారు. రైతు ఏదన్నా సెల్లో ఏదన్నా సప్పుడు వస్తే అరే రైతు బంధు కావచ్చు చూసుకుంటున్నాడు, రైతు బంధు కాదు ఏదో వ్యాపార ప్రకటన వస్తుంది, అరే రైతు బంధు కాదురా అని, రైతు బంధు రాలేదు ఇంకా ఎప్పుడు వస్తుంది అన్నారు. రైతు బంధు రాలేదు అని అంటే అడిగితే అన్నోని చెప్తాం కొట్టండి, ఇదేం పద్ధతి? ఎంతమంది చెబుతాం కొడతారు? 53 లక్షల మంది రైతులు ఉన్నారు, అందరు చెబుతాం కొడతాడా? దీనికి ఇచ్చారా కాంగ్రెస్కి అధికారం? నోటుకు వస్తే బూతులు. నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఒక్కరోజు ఒక అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు. ఉద్యమకారుడిగా కూడా నేను ఎన్నడూ ఆవేశంగా ఈ జిల్లాలో ఉన్న పెద్ద మనుషులు ఒక మాట అనలేదు. కానీ వారు తప్పని పరిస్థితులలో మీకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వడానికి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అనే మాట నేను స్పష్టంగా చెప్పినా. వెంకటరెడ్డి కావచ్చు, ఇంకోగానే కావచ్చు అని అనిపించుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన. నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ బతుకుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడతా, మీ బట్టలు ఇప్తా అనే మాట కూడా చెప్పిన నేను బహిరంగంగానే. ఇప్పటికైనా మాట్లాడకపోవడం మంచిది అనే మాట చెప్పిన.
రాజకీయాలు తిరగజీద్దాం. వ్యక్తిగత కక్షలతోని ఈర్ష్యలతోని కేసులు పెట్టించుడు, ఆస్తుల మీద ఇళ్ల మీద దాడులు చేసుడు, గివి చేస్తే ఊకోవడానికి మేమేం మామూలుగా లేము. మీరు ఇస్నూరు వారసులు, నిజాం వారసులు అయితే మేము అదిలమ్మ వారసులం, మేము బిఎన్ వారసులం, మేము ధర్మభిక్షం వారసులం, మేము రామరెడ్డి వారసులం, మేము ఆరుట్ల కమలమ్మ వారసులం. ఇంకేందో శాశ్వతం మన అధికారం అని అనుకొని మేము రాజులమని అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది, అది బంద్ చేయండి. మీకు అధికారం ఇచ్చింది ఏందో కేసీఆర్ని పొందబెడతాం, బీఆర్ఎస్ని పొందబెడతాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పని చేయమని, మీ మాటలు నమ్మి, మీ 420 మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. గాదాన్ని దృష్టి పెట్టండి, గాదాన్ని శ్రద్ధ పెట్టండి. గది అమలు చేస్తే నిజమైన ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. మీకు దమ్ముంటే గది అమలు చేయండి. కానీ మమ్మల్ని ఎందుకు కొడతాం, జైల్లో పెడతాం, దాంతో పొందబెడతాం, ఈ పిచ్చి ప్రగల్భాలు బంద్ చేయాలి. ఈ పిచ్చి ప్రగల్భాలు మనం ఏం చేయలేము. వీళ్ళ అయ్యాన్ని వీళ్ళ భాషలో చూసి వచ్చిన వాళ్ళం కదా. మేము ఉద్యమం చేస్తున్న నాడు ఒకడు రాజశేఖర రెడ్డి బూట్లు నాపుతున్నాడు, చంద్రబాబు బూట్లు నాపుతున్నాడు. వీళ్ళు మా నుంచి మాట్లాడతారు. మమ్మల్ని ఏందో చేస్తాం, జైల్లో పోతాం. మీ ముఖం జైలు అన్ని చూసి వచ్చిన వాళ్ళం మేము. జైలు పోతే సెల్యూట్ కొడతారు మాకు ఇవాళ ప్రజలు. జైలు అధికారులే సెల్యూట్ కొడతారు మాకు. మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తారు, ఊర కుక్కల కంటే హీనంగా చూస్తారు మిమ్మల్ని. మా చరిత్ర గది. ఎవరితో పెట్టుకుంటున్నారో ఆలోచించుకోవాలి. పొరపాట్లను గ్రహపాట్లను వచ్చింది మీకు అవకాశం. ఇట్లాగా విర్రబిగితే శాశ్వతమైన సమాధి చేస్తారు మిమ్మల్ని. కేసీఆర్ని ఏమో చేస్తాం, కేసీఆర్ని ముట్టుకుంటామంటే కేసీఆర్ ఒకసారి ముట్టుకొని చూడండి, తెలుస్తుంది ఏమవుతుందో. ఎందుకో కేసీఆర్ జైలు పెడతామని మనం భయపెట్టిస్తారట. మీ ముండ పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో చేసుకోమని ఛాలెంజ్ చేసినాం మేము. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎందుకో ఒక అపోహలు వచ్చినాయి. సర్పంచ్లు, ఎంపీటీసీలకు ఎంపీపీ జెడ్పీటీసీ మీద, జెడ్పీటీసీ ఎంపీపీలకు ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యేలకు పైన, సర్పంచ్ల మీద కింద కార్యకర్తలకు ఎందుకు వచ్చింది అనే దానికి చాలా మంది మాట్లాడుకున్నాం. ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలకు పోయినాయి, ప్రజల కడుపులు నింపినాం, మన కడుపులు మార్చుకున్నాం, కార్యకర్తల కడుపులు మార్చుకున్నాం. ఇంకా ఒక్కటే కారణం తప్ప ఇంకోటి కారణం ఏం లేదు. ఒకరి మీద ఒకరు మనం అపోహపడటానికి. వాళ్ళలాగా పైరవం చేసి, వాళ్ళలాగా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి తిప్పలే మనం. మన కార్యకర్త ఒక్కరంటే ఒక్కరు కూడా చేయలే ఆ పని. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో ఇంకా అంతకంటే స్వచ్ఛంగానే ప్రభుత్వ పరిపాలన చేసినాం మనం అందరం కూడా, కింద నుంచి పై వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా. గంటలు 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మైమార్పింపజేసిండ్రు. అక్కడ మనం కొంత విఫలమైనాం. కొంతమంది మిత్రులు చెప్పారు, సరే మన పథకాలు ఇచ్చినాం, పథకాలు ఇచ్చిన ప్రజల్ని మన వైపు తిప్పుకోవడంలో మనం విఫలమైనాం. ఎందుకు అంటే పథకం ఆఫీసర్ ఇచ్చిండు, మనం పోయి అడిగితే ఎట్లా వాడు, అవి జరిగింది లోపం. ప్రభుత్వ పథకాలకి ప్రజలకు మధ్యన కార్యకర్తలు ఎక్కడో పోయినాం, దూరమైనాం. దానివల్ల జరిగిన నష్టం తప్ప ఎవరిని ఎవరు వ్యక్తిగతంగా అనుమానించుకునక్కర్లేదు. సో తప్పకుండా ఇవాళ అడుగుతున్నారు, ఎవరు ముస్లింస్ మాట్లాడుతున్నారు. ఏ ఊర్లో పోయినా నిజమే, ఇంతకుముందు జితా చెప్పినట్టు, అరే మనం మంచిగా పోగొట్టుకున్నాం, ఎక్కడో పొరపాటు జరిగింది. చాలామంది చెప్పారు మిత్రులు వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా, ఏదో జరుగుతుంది అని మాకు అనిపించింది చెప్పినామనే మాట 100% నిజమే. ఎందుకు అని అంటే ప్రజలు రోజు దగ్గరికి వచ్చిన కొద్దీ, అంతకుముందు మిమ్మల్ని చూస్తే ఉరికొచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే గారు ఊర్లోకి వస్తుందంటే మొత్తం ఊరంతా వచ్చిన వాళ్ళు, ఎన్నికలు రేపేనుగా మీరు అనగా పోతే మొక్క తిప్పుకొని పోతున్నారు. మీకు అర్థమైంది అదే ఏదో మోసం జరుగుతుంది అని అర్థమైంది. అక్కడనే ఉంటుంది చిన్న తేడా. మళ్ళీ అదే ప్రజలు అంతకు మించిన మెజారిటీతోని బ్రహ్మాండంగా మళ్ళీ గెలిపేయడానికి సిద్ధంగా ఉంటారు తొందరలోనే. దానికి మనం సిద్ధంగా ఉండాలి కార్యకర్తలుగా ప్రతి క్షణం.
ఏ అవకాశం వచ్చినా ఏ సందర్భం వచ్చినా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. తప్పకుండా మేమందరం వెంట ఉంటాం. శేఖర్ కూడా మేము వెంట ఉంటాడు. ప్రతిదీ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీపీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అన్నిట్లో మీకు అండగా పార్టీ ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా ఇంకొకటి వచ్చినా